సో నేను 1 గురించి చాలాసార్లు చెప్పాను. 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా వీళ్ళు నంబర్ 1 సూర్య భగవానుడు దీవెనలు. పైగా ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మళ్ళా ఇది 1. సో 1 వాళ్ళకి ధైర్యం ఎక్కువ, భయం తెలియదు. ఈ 1 వాళ్ళని ఏ డేట్ లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అంటే 1 అంటే సుప్రీం, నంబర్ 1, ఫస్ట్ ర్యాంక్, ఇన్ని మంచి క్వాలిటీస్. ఈ 1 వాళ్ళని 2 వాళ్ళు పెళ్లి చేసుకుంటే, 1 అంటే పొగలు సూర్యుడు, 2 అంటే రాత్రి చంద్రుడు. ఇది కాపురం లాగా ఉంటుంది. భర్త ఇంట్లో ఉంటే భార్య బయట, భర్త బయట ఉంటే భార్య ఇంట్లో. సో సఖ్యత ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ. సో 1 సిరీస్ లో పుట్టిన వాళ్ళు, 1, 10, 19, 28 లో పుట్టిన వాళ్ళు 2, 11, 20, 29 వాళ్ళతో వివాహం చేసుకుంటే ఆ కాపురం సరిగ్గా సాగదు. అదే విధంగా 1 సిరీస్ లో పుట్టిన వాళ్ళు 6, 15, 24తో వద్దు. ఎందుకంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. దీనివల్ల కోపం ఎక్కువ అవుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ. ఆటోమేటిక్ గా ఈ 1, 6లో డైవర్స్ అవుతుంది. 3వ అన్లక్కీ నంబర్ వచ్చి 1 సిరీస్ వాళ్ళకి 8. 1 వచ్చి తండ్రి సూర్య భగవానుడు, 8 వచ్చి కొడుకు శని భగవానుడు. తండ్రి చూసి చూడనట్టు పొమ్మంటాడు, మనవాడే అంటాడు, అందంగా ఉంటాడు, గర్వంగా నడుస్తాడు. శని భగవానుడు తప్పు చేస్తే శిక్ష మనా లేదు తనా లేదు, కుంటుతో నడుస్తాడు, స్లోగా ఉంటాడు. ఇద్దరు థింకింగ్ వేరే. సో మీరు 1 సిరీస్ లో పుట్టి ఉంటే 2 సిరీస్, 6 సిరీస్, 8 సిరీస్ మ్యారేజ్ చేసుకుంటే మీకు కష్టాలు తప్పవు. సో ఫార్ దిస్ ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో మీ పేరులో బలం ఎంత? సో ఫీజు కట్టి ఆఫీస్కి వస్తే ఎవరన్నా చెప్తారు. మీ పేరులో బలం తెలుసుకుంటే బాగుంటే మీరు అదృష్టవంతులు, మీకు నా అవసరం లేదు. బాగలేని వాళ్ళు జాగ్రత్త పడతారు, ప్లాన్ చేసుకుంటారు. దే కెన్ మీట్ మీ పర్సనల్లీ ఆర్ ఆన్లైన్. బాలేని వాళ్ళకి నేను జాగ్రత్తలు ఇలా ఎవరు చెప్పరండి. ప్రతి ఒక్కరూ బాగుండాలని స్వార్థంతో కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్ లో కనిపించే ఏ నంబర్ కి పెట్టినా 24 hours లో రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై 2 గంటలకు పెట్టి కూడా రిప్లై అడుగుతున్నారు. దయచేసి ఇలా చేయకండి. మీ పేరు ఎలా ఉందో మీకు క్లియర్ గా వాయిస్ వస్తుంది 24 hours లో. బాగలేని వాళ్ళకి నా విజ్ఞప్తి, వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ పేరు బాగాలేదంటే మళ్ళీ ఇంకో పేరు పెడుతుంది. ఇలా చేయకండి. సో బాగలేని పేరుని కరెక్షన్ చేసుకున్నాక ఇంకో పేరు పెట్టచ్చు. సో లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సంఖ్యాబలం బాగాలేకపోతే విజయాలు రావు. ఆనందంగా ఆరోగ్యంగా బతకాలంటే పేరులో మంచి సంఖ్య చాలా చాలా అవసరం. సో 1 విజిట్